హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నానండి. నాకు జరిగిన కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఉదయం లేస్తానే వాకిలి కడిగేసి ముగ్గులై పెట్టేసుకున్నాను. శుక్రవారం కదా, ఇంకా మన ఆడవాళ్ళందరికీ కామను. అందున శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం కాబట్టి ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పి ఉదయాన్నే అయితే లేచానండి. గడపలు ఇంకా అవన్నీ పూజించుకోవాలి కదండి. మాకు పక్కన ఈ గొంది వచ్చేసి చాలానే ఉందండి, పెద్దది. రోజు అంటే కడగను, చిమ్ముకుంటా. కానీ కడగటం అంటే వారంలో ఒక 2 సార్లు అయితే కడుగుతానండి. శుక్రవారమును ఇంకా కుదిరితే సోమవారం అలా కడుగుతానండి. ఈ గొంతంతా రోజు కడగాలంటే కష్టం అండి. నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది కదా, ఆ బకెట్తో నీళ్ళు మోసుకొచ్చి ఇదంతా కడగాలంటే చాలా ఇబ్బంది. అందుకని చెప్పేసి వారంలో ఒక 2 సార్లు అయితే కడిగేసుకుంటాను, నీట్గా ఉంటుందిలే అని చెప్పేసి. ఇంక ఇల్లు కూడా అండి పెద్దది కదా, 2 రోజులకు ఒకసారి అట్లా తుడుస్తున్నానండి. డైలీ తుడవాలన్నా కానీ నా వల్ల కావట్లేదు. అందుకని చెప్పేసి రోజు మార్చి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ అట్లా తుడిచేస్తున్నానండి. అసలు నాకున్న ప్రాబ్లంకి మేము అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళాం కదా, అసలు గిరి ప్రదక్షిణ నేను చేద్దామని అనుకోలేదండి. అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ఆటోలో అయితే వెళ్ళాను. ఇంక ఇప్పుడు కూడా ఆటోలోనే వెళ్ళాలని చెప్పేసి అరుణాచలం తిరుపతి వెళ్దామని వెళ్ళామండి. నేనైతే ఇంకా మా వారు పిల్లలు గిరి ప్రదక్షిణ చేస్తామన్నారు. ఇంకా నన్ను ఒక్కదాన్ని ఆటోలో అంటే ఒక్కదాన్ని ఏం వెళ్తాను, మీతో పాటు నేను మెల్లిగా నడుస్తా ట్రై చేస్తా అంటే వీళ్ళు అరిశారండి. నీకున్న ప్రాబ్లంకి ఇంకా నడుము ఏదన్నా అయిందంటే ఇంక మూలన పడతావు, నడవటం లేదు ఏమి లేదు, దేవుడే ఉన్న నిన్ను నడవమని చెప్పాడు, ఏంది అది ఇది అని అరుస్తూ ఉన్నారండి. అయినా సరే నేను మొండికేసి ఒక్కసారన్నా ట్రై చేస్తాను, నేను మెల్లిగా నడుస్తానని చెప్పేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశానండి. నేను ఇంకా ఆయనకి ముందు ఎట్లా దండం పెట్టుకున్నానంటే, ప్లీజ్ నాయన, నాకు నడవాలని ఉంది, ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే ముందు వీళ్ళతో నేను పడలేను, నువ్వే ఇంకా నీ దయ అని చెప్పేసి నేనైతే ఇంకా స్టార్టింగ్ ముందే బాగా దండం పెట్టేసుకొని స్టార్ట్ చేశానండి. అసలు గిరి ప్రదక్షిణ మొత్తం ఎలా చేశానో నాకైతే ఆశ్చర్యం వేసిందండి. 14 కిలోమీటర్ల దూరం, 14 కిలోమీటర్లు హ్యాపీగా నడిచాను. లాస్ట్లో కొంచెం నొప్పులు అనిపించినాయిలే కానీ అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదండి. ఇంకా అట్లాగే తిరుపతి కూడా నాకు మెట్లు ఎక్కేది మొక్కు ఉందండి. అది చాలా సంవత్సరాల క్రితం మొక్కుకున్నది. అంతే ఇట్లా వెళ్ళొచ్చా కానీ మధ్యలో తిరుపతి మొక్కు అయితే తీర్చుకోలేకపోయాను. ఈసారి ఎలాగైనా మొక్కు తీర్చుకోవాల్సిందని చెప్పేసి ఇంకా అప్పటికి మా వాళ్ళు బాగా తిడుతున్నారండి. గిరి ప్రదక్షిణ వద్దంటే చేసావు, మళ్ళీ మెట్లు ఎక్కుతానంటున్నావు, ఈసారి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కుదు, వద్దు వద్దు అంటున్నారండి. కాదు, మళ్ళీ ఎప్పటికొస్తామో మొక్కు తీర్చుకోవాల్సిందే అని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా అంతే, ఆ వెంకటేశ్వర స్వామికి కూడా అంతే మొక్కుకున్నానండి. నాయన గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా చేసేసుకున్నాను, ఏమి ఇబ్బంది లేకుండా. ఇంకా వెంటనే వెళ్ళామండి. ఇవాళ గిరి ప్రదక్షిణ అయింది, దర్శనం చేసుకున్నాం, ఆ తెల్లారి తిరుపతి వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం మెట్లు అయితే ఎక్కేసానండి. కాకపోతే అక్కడక్కడ కూర్చుంటా చాలా మెల్లిగా అయితే ఎక్కాను. ఇంక పిల్లలు కూడా నాతో పాటు ఉండి చూసుకుంటా ఏమన్నా ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి వాళ్ళు కూడా నాతో పాటు మెల్లిగా అయితే వచ్చారండి. అంటే చాలా టైమే తీసుకున్నాము, 6 గంటలేమో పట్టింది. అయినా కానీ తెల్లారికి నొప్పులు వస్తాయేమో అని చాలా భయపడ్డాను, వీళ్ళతో తిట్టించుకోవాల్సి వచ్చిద్దామని. కొంచెం కూడా నొప్పులు లేవండి, నమ్ముతారో నమ్మరో. మా వారైతే మెట్లు ఎక్కలేదు, గిరి ప్రదక్షిణే చేశారు. ఆయనకి ఇప్పటికి కూడా కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి అని అన్నారు. నన్ను డైలీ అడుగుతున్నారు, నొప్పులు ఉన్నాయి కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నొప్పులు మేమేమన్నా అంటామేమో అని. నిజంగా అయితే నిజం అండి, నాకు అసలు కొంచెం కూడా నొప్పులు లేవు, ఏ నొప్పుల టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఆ తండ్రి ఉన్నాడు నేను అమ్మా నాన్న లేరు కదా, ఆ సాంబి తండ్రి పార్వతీ మాత అమ్మా నాన్న అనుకుంటాను. ఏ బాధ అయినా ఆనందమైన వాళ్ళతోనే చెప్పుకుంటాను. నా విషయంలో మాత్రం చాలా మిరాకిల్స్ చేశారండి. అలాగే మా ఫ్రెండు ముస్లిము, డ్వాక్రా పని మీద గుళ్ళో ఫోటో అంటే వెళ్ళామండి. గుళ్ళో అక్కడ దాకా వెళ్ళాం కదని చెప్పి నేను శివాలయం గుళ్ళో లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే నేను కూడా రావచ్చు అందండి తను. ఎందుకు రాకూడదండి, వచ్చి దండం పెట్టుకోండి, ఎవరైనా ఒకటే, అందరూ ఒకటే దేవుళ్ళు అందరూ అని అంటే తనైతే దండం పెట్టుకుందండి సాంబి తండ్రికి.
ఏమని మొక్కుకున్నారండి అంటే, మా అమ్మాయి పెళ్లి కోసమని దండం పెట్టుకున్నానండి అని చెప్పిందండి తను. ఇంకా తనే మొన్న ఫోన్ చేసింది నాకు. చాలా అంటే చాలా మిరాకిల్ అండి. ఫోన్ చేసి తను అనుకున్నది ఒకటి జరిగిందని చెప్పింది.